గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలో కూడా ఈ రోజు కార్యక్రమం మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మండిపల్లి గారు ఆయన అడిగి అలా చెప్పండి, ఎలా చూడాలి? ఈరోజు చూశారు ఈ జనసంద్రం ఎక్కడ విధంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చేశారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ పైన, అలాగే ఆ ముఖ్యమంత్రి ఇంత ప్రజాదరణ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మేము అందించామో ఈ సంవత్సరంలో అవి ప్రజలకు చేరాయి కాబట్టి ఇంత జనాదరణ దక్కింది. మేము ఒకటే చెప్తున్నాం, సంక్షేమం అభివృద్ధి రెండు కన్నులు. ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సంక్షేమం అభివృద్ధి ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్ అని చెప్పారు. దాన్ని మేము అందిస్తున్నాం. కుక్కలు మరుగుతుంటాయి, ప్రజలను తప్పుదారి పట్టించేదానికి చెప్తా ఉంటారు. ఎక్కడ నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఆ రోజు 11 సీట్లు వచ్చాయి. ఈ రోజు ఇలాంటి అబద్ధాలు చెప్తా ఉంటే ఒక సీటుకు పరిమితం అవుతారు. అంటే మీ మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు స్థానికంగా నేతలు, వాళ్ళని ఏమనాలి సార్? ఇదే స్థానికమైన నేతలంతా కలిసికట్టుగా నన్ను ఓడించాలని ప్రయత్నం చేశారు. చివరికి బురదలో పడినారు. ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తారు. మళ్ళా అదే తరుణం వస్తుంది. ప్రజలు అలాగే కార్యకర్తలు నా వైపు ఉన్నారు. నేను 18 గంటలు పార్టీ కోసం, కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తున్నా. అదే నాకు శ్రీరామ రక్ష. నేను ఎప్పుడు తెల్లగొడ్డలో అడ్డపంచలో నమ్మను. కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ స్వేదం తిన్నింటి బయటకు వచ్చి నా కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ బాగా చూసుకుంటా రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ఇదే నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తా. అయితే ప్రధానంగా వైసీపీ శ్రేణులు ఇప్పటికే అభివృద్ధి జరగలేనటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడాలి దీన్ని? సార్, వైసీపీ వాళ్ళకి ఒకటే సవాల్ విసురుతున్నాం. అభివృద్ధి అంటే దాని అర్థం ఏదో మీరు చెప్పాలి. అభివృద్ధి జరగలేదంటే రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అమరావతి పని జరుగుతూ ఉంది, పోలవరం జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు హంద్రీనివాకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ సీమల్లో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఉచిత మంచినీరు పథకాలకు జల్ జీవన్ మిషన్ కింద పెద్ద పెద్ద స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ తో స్టేట్ లో తేవడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6 లో చెప్పామో అవన్నీ ఒక్కొక్కటిగా అందిస్తున్నాం. ఇంకా ఎక్కడ వీళ్ళు మాట్లాడే మాటల్లో అర్థం ఉందో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ రోజు కూడా తాజాగా ఏదైతే నోట్ల కట్టాలు వీలులోకి వచ్చినట్టు దీని ఎలా? ఇదే మంచి ఉదాహరణ. ఈ రోజు ప్రజల యొక్క మూడ్ సెట్ ను, మైండ్ సెట్ ను మార్చేదానికి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటమే తప్పక ఏదైతే కట్టలు లభిస్తున్నాయో, ఎవరైతే నాయకులు అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ ఎవరో మీకు తెలుసు కదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన వాళ్ళే ఈ కార్యక్రమం మెయిన్ సూత్రంలో. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆశీర్వాదం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిరస్కరించారు. అలాంటప్పుడు వాళ్ళు అనే మాటలు మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాకు అత్యధిక మెజార్టీతో కుర్చీలో కూర్చొని పెట్టిన ప్రజలే మా వెనకాల ఉన్నప్పుడు వీళ్ళు అర్థం కాని మాటల్లో ఏం విశేషం ఉందని అడుగుతున్నారు. లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చి ఈ విధంగా జగన్ అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే చంద్రబాబును గతంలో అరెస్ట్ చేశారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి రోజా కూడా వ్యాఖ్య చేస్తారు. బయట పెట్టి ప్రభుత్వం పెట్టినా కూడా దీని మీద తగిన ఆధారాలు ఉంటేనే
చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీని గురించి మాట్లాడడం మనకు బాగుండదు. అంటే ప్రధానంగా మీరు ఏదైతే వైసీపీ శ్రేణులు విమర్శలు చేసినటువంటి వారికి మీరు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వబోతున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇలాగే ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 సీట్లు సాధించి శాసనసభ్యులుగా ఇంకా ప్రజలను పక్కదారి పట్టించే పనులు చేస్తే రేపు వచ్చే కాలంలో 1 సీటు మిగులుతాం. పెద్దిరెడ్డి ఇటీవల కాలంలో ఏదైతే అందినివా అనుసంధానం చేసి లెక్క స్కామ్ లో ఎదుర్కొన్నారు ప్రాజెక్టులని ఆరోపణలు. పెద్దిరెడ్డి గారు అందినివా కాలేరు నగరి ప్రాజెక్టులో స్కామ్ కు పాల్పడ్డారని సాక్షాత్తు మీ మంత్రి ఆరోపించారు. తప్పకుండా పెద్దిరెడ్డి రామచంద్రరావు చేసిన తప్పులన్నీ కట్టిన ఆయన కాబడుతుంది. మరి ఒక్క మాట, ఇంతమంది శత్రువుల మధ్య వైసీపీ శ్రేణులు కావచ్చు, అదే విధంగా ఇతర టీడీపీ సంబంధించిన ఇంతమంది శత్రువుల మధ్య మీరు ఎలా నెట్టుకు రాగలరు? ఇది నాకేం కొత్త కాదండి. ఎందరు శత్రువులు ఉన్నా కూడా ప్రజలు కార్యకర్తల యొక్క ఆశీర్వాదం ఉన్నందుకు నన్ను ఎవరు ఏం చేయలేరు. తప్పకుండా ఇదే విధంగా పనిచేస్తాం. వచ్చే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండాను రాయచోట్ల ఎగరవేసేదానికి నా యొక్క కృషి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెన్షన్లు, అదే విధంగా ఏదైతే తల్లికి వందనం తప్ప మినహాయించి ఎక్కడే కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి వైసీపీ శ్రేణులకు మీరు సమాధానం సార్, పచ్చకామరులకు లోకం అంతా పచ్చగా కనపడుతుంది. సరే, మేము ఇచ్చిన 2 పథకాలు మీరు ఇచ్చినట్టు ఏదో గౌరవంగా చెప్పండి బయటకు వచ్చి. నిజంగా మీరు ఆ స్కీమ్లు ఇచ్చింటే 11 సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి. ఊరికైనా ప్రతిపక్షాలుగా ఉండేవాళ్ళు నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలి తప్పగా ఇలాంటి చౌకబార విమర్శలు చేస్తే రేపు రాబోయే కాలంలో ప్రజలు హర్షించారు. చివరి ఒక్క మాట, ఆర్టీసీ బస్సు ఉచిత ఆర్టీసీ బస్సు పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఎలా చూడాలి? 16 రోజుల్లో రాష్ట్రంలో మహిళా మూర్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు బస్సు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఇవ్వబోతున్నాం. 16 రోజులు వెయిట్ చేయండి. ఈ రోజు ఎవరైతే దీని విషయంలో కామెంట్ చేశారో వాళ్ళు మొట్టికాయలు వేసుకునే రోజు వస్తుంది. సో మొత్తానికి రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి రెండు వైపులా పరుగులు తీసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఆర్టీసీ బస్సుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో త్వరలో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టే రోజు కూడా దగ్గరలోనే ఉన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV లెక్కడోళ్ళ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.